మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అనునది పవిత్ర లేఖనము. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడును గదా. రెచ్చగొట్టినను, తప్పు పట్టినను, కప్పిపుచ్చినను మాటల ప్రభావమే. మనిషి పలికే ప్రతి మాటకు దైవ సన్నిధిలో లెక్క చెప్పవలసి ఉన్నదని, తలంపులలోని పాపానికి కూడా శిక్ష తప్పదని రక్షకుడైన యేసు హెచ్చరించాడు. మోహపు చూపులో కూడా వ్యభిచార విషయం దాగి ఉన్నదని, పాపం మొదట ఊహాజనితమై కడకు కక్ష కార్పణ్యాలతో కార్యరూపం దాల్చి పగ తీర్చుకొని మనిషిని పిచ్చివానిగా మార్చివేయునని ఎరిగి, హద్దుమీరని నిగ్రహ శక్తినియగల రక్షకునికి నీ హృదయమును నేడే అర్పణ చేయుమని హెచ్చరించుచున్నాను. వచించు ప్రతి పల్కునకు లెక్క కలదని, మనసున యోచించు తలంపులకు శిక్ష కలదని. కదముల్ పెదవుల్ నేత్రముల్ దోష సహితములేయది, పాపరహితుండైన యేసునాథుండనియే. ప్రేక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని సంగతులను మీరు గత కొంతకాలంగా ఈ కార్యక్రమాల ద్వారా వింటూ కొన్ని సంగతులు గ్రహిస్తున్నారని నేను భావిస్తున్నాను. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి మీ సలహాలు, మీ అభినందనలు తెలియజేస్తున్నారు. అందుకై ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని సంగతులు మహాజ్ఞానానికి సంబంధించినటువంటివి. నాకు తెలిసి ఈ భూలోకములో ఏ మనిషి వాటిని వివరించి చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నదని అనుకోవటం లేదు. ఎందుకంటే అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుని గురించి మనం అర్థం చేసుకున్న కొన్ని సంగతులను సమకాలీన పరిస్థితుల వెలుగులో దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అనవసరమైనటువంటి ప్రలోభాలకు తావు లేకుండాను ప్రభావము కలిగిన దేవుని సువార్తను అందించాలనేదే నా వ్యక్తిగతమైనటువంటి దర్శనం. అంటే దేవుని వాక్యములో ఉన్న ప్రభావాన్ని ప్రజలు గ్రహించాలి అంటే వాళ్లకు కొంత ఆసక్తి కావాలి, శ్రద్ధ కావాలి. కాకపోతే ఈ రోజుల్లో అంతా మనం వేగంగా జరిగిపోవాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసిన వెంటనే జబ్బు తగ్గిపోవాలి, బిళ్ళ వేసుకున్న వెంటనే రోగం తగ్గిపోవాలి, వెంటనే పనులు జరగాలి అనేటటువంటి ఒత్తిడికి లోనైనందున కొన్నిసార్లు కొన్ని సంగతులను పరిశీలించలేకపోతున్నారు. కానీ కాస్త సావధానంగా సంగతులను పరిశీలన చేస్తేనండి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంగతులు మనకు అర్థమవుతాయి. ఇకపోతే మన దేశం భక్తికి పుట్టినిల్లు. ఆ సంగతి నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ దేశాలలో భారతదేశంలో ఉన్నటువంటి భక్తి విధానం, విశ్వాసము, విధేయత, వయస్సులో ఎంత పెద్దవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా భక్తి శ్రద్ధలతో దేవాలయ సందర్శన జరిగించి వారి వారి ఇష్టము చొప్పున భక్తి కార్యక్రమాలను జరిగిస్తూ సంతృప్తిని పొందేటటువంటి చక్కటి అలవాటును మన దేశం కలిగి ఉంది. భక్తిని ఏ పేరుతో జరిగించినప్పటికీ శ్రద్ధతో జరిగించేటటువంటి లక్షణాన్ని ప్రధానంగా మన దేశవాసులు కలిగి ఉన్నారు. దానిని మనం ప్రప్రథమంగా అభినందించాలి. భక్తి అనేది భగవంతునికి
భక్తునికి సంబంధించినటువంటి అంశం. అంటే దేవునికి మనిషికి మధ్యలో అనుసంధానం చేసేటటువంటిది భక్తి. అంటే భక్తి ద్వారా భగవంతుని సన్నిధికి భక్తుడు చేరుకుంటాడు. భగవంతుడు వారు చేసే భక్తి పద్ధతుల ద్వారా భక్తుని దగ్గరకు చేరుకుంటాడు. అంటే దైవానుగ్రహం భక్తునికి లభిస్తుంది, దైవ దర్శనం భక్తుడు పొందుకుంటాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి సంగతి. ఈ రోజుల్లో భక్తి యొక్క రూపం మారిపోతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు పరిశీలించినట్లయితే భక్తి అనేటటువంటి ఆ అత్యంత శ్రేష్టమైనటువంటి సంగతిని యేసుక్రీస్తును సేవించేటటువంటి వాళ్ళల్లో అనేకులు కాస్త చులకనగా చూస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది. అందరూ కాదు, ఈ మధ్యకాలంలో కాస్త ఆ ధోరణులు ఎక్కువగా కనపడుతున్నట్లుగా మీకు మాత్రం అనిపించటం లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ నిబద్ధత కానీ, ఆ శ్రద్ధ కానీ, ఆ ఓపిక కానీ ఈ రోజుల్లో లేకుండా పోయి వెంటనే అన్నీ జరిగిపోవాలని కోరుకుంటూ ఆరాటంలోనూ పోరాటంలోనూ అర్థం లేనటువంటి ఆలోచనల మధ్యలోనూ మనుషులు కొనసాగటం మీరు మాత్రం చూడటం లేదు. ఈరోజు భక్తుడైనటువంటి యాకోబు తాను రాసినటువంటి పత్రికలో కొన్ని విశేషమైనటువంటి సంగతులు మనకు తెలియజేశాడు. వాటిని నేను మీకు చదివి వినిపిస్తానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24 వచనాలలో ఉన్న సంగతిని చదివి వినిపిస్తాను. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. ఇక్కడ చిన్న అలంకార భావాన్ని వ్యక్తం చేస్తూ భక్తుడైనటువంటి యాకోబు భక్తికి ఒక చక్కటి నిర్వచనం ఇచ్చాడు. ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, కానీ ఇది ప్రాక్టికల్గా యాకోబు చెప్పినటువంటి మాటగా మనం గుర్తించాలి. వాక్యమును వినువారు మాత్రమయ్యుండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండాను వాక్య ప్రకారము ప్రవర్తించవలసినటువంటి బాధ్యతను మనకు గుర్తు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ సంగతిని పరిశీలించాలి. వాక్యము వినేటటువంటి వాళ్ళే వాక్య ప్రకారం ప్రవర్తించాలని కాదు, వాక్యాన్ని బోధించేటటువంటి వాళ్ళు కూడా ఆ వాక్య ప్రకారము బోధింపవలసినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. దాంట్లో ఏ విధంగానూ సందేహం లేదు. ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నది ఏమిటంటే, వాక్యాన్ని వినటానికి ప్రజలు చాలా తక్కువ మంది వస్తున్నారు. వేదికలపైన వేడుకలు చూడటానికి చాలామంది వస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అందున్న సంగతులు గ్రహించి దేవునికి దగ్గరవ్వాలి, ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఆ దేవుని సన్నిధి నాలోకి రావాలి, ఇలాంటి ఆలోచనలు పూర్వకాలంలో కాస్త ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, అవి తగ్గిపోతున్నాయి అంటున్నాను నేను. దేవుని సన్నిధికి లేదా సభలో సమావేశాలకు వచ్చినప్పటికీ దేవుని వాక్యాన్ని విని అందున్న సంగతులను గట్టిగా పట్టుకోవాలనేటటువంటి వారి కంటే వేదికల పైన వేడుకలు చూడాలని, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చూడాలని, వారి కన్నులకు ఇంపుగాను కాస్త శ్రావ్యంగాను ఉండేటటువంటి సంగతులను చూసి విని వచ్చేయాలనుకునేటటువంటి వారి సంఖ్య ఎక్కువైపోయింది. దానికి కారణం అట్టి కార్యక్రమాలు వేదికలపైన జరగటమేమో మనం పరిశీలన చేసుకోవాలి. అవి జరగటం తప్ప రైటా అనేటటువంటి దానిని పక్కన పెట్టినట్లయితే దేవుని వాక్యము ప్రకటింపబడవలసిన రీతిలో ప్రకటించబడాలి, వినవలసిన రీతిలో వినాలి. కానీ వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించకపోయినట్లయితే అది వ్యర్థమైనటువంటి భక్తికి నిదర్శనం అవుతుంది కదా. దీనికి చదువులు, శాస్త్రాలు, తర్కాలు, వితర్కాలు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుని మహాజ్ఞానాన్ని సంపాదించేటటువంటి అంశమేమీ కాదు. అత్యంత సామాన్యమైనటువంటి సంగతి. అంటే సభలో సమావేశాలకు వెళ్ళటమే కాదు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా, ఇలాంటి కార్యక్రమాలు మీరు టీవీలో వీక్షిస్తూ ఉన్నా,
మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించేటటువంటి తత్వం లేనప్పుడు ఆ వాక్యం విన్న దండగే. అదనమాట అండి ఇక్కడ చెప్పబడినటువంటి మాట. అంటే వాక్యము ఎంత శ్రేష్టమైనదైనప్పటికీ అది వారి హృదయములోనికి రానందున దాని వలన వీరికి పెద్ద ప్రయోజనం లేదు. మరి వెళ్ళారు, వచ్చారు, వెళుతున్నారు, వస్తున్నారు, బోధిస్తున్నారు, వింటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతున్నాయి ఈ ప్రపంచవ్యాప్తంగాను. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు, చాలామంది సంఘాలలోని కాస్త బాధ్యత వహించేటటువంటి వాళ్ళు వారి వారి పరిధుల్లో దేవుని వాక్యాన్ని, సాక్ష్యాలను పంచుకుంటూ ఉన్నప్పటికీ జరగవలసినటువంటి దేవుని యొక్క సేవ ఎంత జరుగుతోందని మనం ప్రశ్నిస్తే నిజంగా ఆందోళన కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయా అనిపిస్తోంది. ఒకవైపున ఈ ఆధ్యాత్మిక ప్రభంజనం, ఈ క్రీస్తు బోధలు చాలా ఎక్కువగా జరుగుతున్నట్లుగా భావించిన సంఘాలలో నవతరం సంఖ్య ఎంత ఉంది? భక్తిలో ఉన్నటువంటి ఆ విశేషమైన సంగతులను భక్తులు అనబడిన వాళ్ళు లేదా విశ్వాసులు ఎంతగా పాటిస్తున్నారు? వాక్యము విని దాని ప్రకారము ఎంతమంది ప్రవర్తిస్తున్నారు అని మనం పరిశీలించినట్లయితే అసలు లేరు అని చెప్పలేం, కానీ చాలా తక్కువ మంది కదా. మనం ఒకవేళ దేవాలయానికి కానీ దేవుని సన్నిధికి కానీ మీటింగులకు కానీ వెళితే ఏదో ఒక మేలు జరుగుతుంది, శరీరానికి స్వస్థత వస్తుంది, ఏదో శుభం జరుగుతుందనేటటువంటి భావం తప్ప అసలు వాళ్ళకంటూ విశ్వాసం లేకుండా, వాళ్ళకంటూ ఒక నమ్మకం లేకుండా యోధలే వాళ్ళు ప్రార్థన చేస్తామంటున్నారు, ప్రార్థన చేయించుకుని వద్దాం, మేలు జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, దీనికంటూ ఒక ఫీజు లేదు కదా, దానిదేం పోయింది లేననేటటువంటి ధోరణితో అనాలోచనగా వచ్చేటటువంటి వారి సంఖ్య అధికమైపోతుంది. వాళ్ళను దైవికంగా క్రమపరిచేటటువంటి బోధలు సంఘాలలో అవసరం, సభలలో అవసరం. దేవుని గుర్చినటువంటి అవగాహనను, భక్తి శ్రద్ధలను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించేటటువంటి బోధకులు రావాలి. వాటిని అనుసరించేటటువంటి విశ్వాస బృందాలు తయారు కావాలి. ఇదే ఈ కాలానికి కావలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవాలయాలకు వెళ్ళినా, మందిరాలకు వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా వారి వారి ఆలోచనల చొప్పున వెళ్ళి రావటం అనేది ఒక క్రమాన్ని సూచించేటటువంటిదే కానీ అందులో ఉన్నటువంటి భక్తి పద్ధతులను, భక్తిలో ఉన్న పరిశుద్ధతను, ఆ ఆలోచన విధానాన్ని పరిశీలన చేయకపోతే ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు విన్నా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాటి వలన ప్రయోజనం శూన్యమవుతుందనే సంగతిని నేను వేరుగా చెప్పనక్కర్లేదుగా. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు అంటున్నాడు, వాక్యాన్ని విని విశ్లేషించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఎలా చెబితే బాగుండేది అని. మంచి సూచనలే కావచ్చు అవి, ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచనలన్నీ నాకు రావు కదా. నాకు వచ్చిన ఆలోచనలు మీకు రావు, మీకొచ్చినా నాకొచ్చినా ఆ ఆలోచనలన్నీ దేవుని వాక్యమునకు అనుగుణంగా ఉండాలి. వాటిని మనం మరో లేఖనాల వెలుగులో పరిశీలన చేసి అవసరమైతే సవరించుకోవాలి. ఆ దారి వేరు. అయితే దేవుని వాక్యాన్ని విని విశ్లేషించేటటువంటి వారి కంటే విని విశ్వసించేటటువంటి వారి వలన ప్రయోజనము ఎంతో ఎంతో ఉంది అని భక్తుడైనటువంటి యాకోబు చెప్పాడు. జాగ్రత్తగా ఈ సంగతులను పరిశీలన చేయండి. వీక్షకులైనటువంటి మీరు ఎంతకాలంగా దేవుని సన్నిధికి వెళుతున్నారు, ప్రార్థనా మందిరాలకు వెళుతున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. మీలో అనేకులు శ్రేష్టమైనటువంటి దేవునిలో కొనసాగుతున్నారు, దేవుని అనుభవాలతో కొనసాగుతున్నారు. దాంట్లో ఏ విధంగానూ తిరుగులేదు. కానీ చాలామంది అర్థం లేనటువంటి భక్తి పద్ధతులను అనుసరిస్తూ సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వచ్చి దేవుడేమన్నా అనుకుంటాడేమోనని అలా కనపడి వెళ్ళిపోయేటటువంటి భక్తులు అనబడిన వాళ్ళు మీ సంఘాలలో, మీ ప్రాంతాల్లో ఉన్నారా? ఏదన్నా తెలుసో తెలియకో ఆరంభంలో అలా చేశారంటే దానికి అర్థం ఉంది. కానీ ఏటెల్లకాలం అదే పద్ధతిని అనుసరిస్తూ అందరినీ ఏదో ఒక మాట అంటూ వాళ్లే సర్వము గ్రహించినట్లుగా భావిస్తూ భక్తిలోతుల్లోకి ప్రవేశించినట్లుగా తమను తాము హెచ్చించుకుంటూ శుద్ధమైనటువంటి భక్తి పద్ధతులను ఆచరించేటటువంటి వారిని అభిశంసించటం, అనాలోచనగా మాట్లాడటం అనేటటువంటి సంగతులు అర్థవంతమైనవి కాదు. ఇది వ్యర్థమైనటువంటి భక్తిగా అభివర్ణించబడింది. ఆ పద్ధతిలో నుంచి మనం బయటకు రావలసినటువంటి అవసరత ఎంతో ఉంది. ఆ తర్వాత 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో
భక్తుడైనటువంటి పౌలు మరో భక్తి పద్ధతిని గురించి సూచించాడు. అదేమిటంటే, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తి ఆశ్రయించని వారై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, ఇంతకు ముందు వచనాలను మనం పరిశీలించినట్లయితే, అదే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము ఆరంభము నుండి మనం పరిశీలించినట్లయితే, మనుషులు రకరకాలైనటువంటి పద్ధతుల మధ్యలో కొనసాగుతారు అని చెప్పబడింది. ఎలాగంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు. చాలా సంగతులు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. వీటిల్లో మనందరం ఎక్కడో చోట ఫిట్ అవుతామేమో పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇది ఎవరికో సంబంధించినటువంటి వచనంగా నేను చదివి నేను భావించటం కానీ, విని మీరు భావించటం కానీ కాదు. కాస్త భక్తి శ్రద్ధలతో ఈ సంగతులను పరిశీలించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవన విధానం ఎలా ఉందో మనల్ని మనమే పరిశీలించుకోవటానికి అవకాశం దొరుకుతుంది కదా. ఈ సంగతులన్నిటినీ ప్రస్తావించిన తర్వాత ఇలాంటి లక్షణాలు వాళ్ళల్లో పెట్టుకుని పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మీకు తగిలారా? మీ సంఘాల్లో కానీ, మీ కుటుంబాల్లో కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా? వీళ్ళు అసలు మాటలు చూస్తే ఎన్ని కోటలు దాటుతాయో. ఆధ్యాత్మిక లోతులలోకి వెళ్ళి ఈతలు కొట్టేటటువంటి వాళ్ళ మాటలు అసలు ఎప్పుడూ దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నట్లుగా, అసలు పరులెవరికీ వాక్యం చెప్పటం రాదన్నట్లుగా, వీళ్ళకే లోతైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఏదో దేవుడు ఇచ్చేసినట్లుగా భావించి కీలకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, నిజాయితీతో వ్యవహరించవలసిన సందర్భాలు వచ్చినప్పుడు, కుటుంబాలలో ఏదైనా కొన్ని సర్దుబాట్లు చేయవలసి వచ్చినప్పుడు దైవికంగా ఏ విధంగానూ వాళ్ళు ప్రవర్తించరు, దైవికంగా ఆలోచన చెయ్యరు, దైవికంగా మాట్లాడరు, పరనిందలో బతుకుతూ ఉంటారు, దూషణ చేస్తారు, బూతులు మాట్లాడతారు. అసలు వాళ్ళ జీవన విధానం చూస్తే వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అని ప్రజలు గుర్తించడానికి ఏ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించరో, నలుగురు కనపడినప్పుడో లేకపోతే ఎక్కడికైనా వచ్చినప్పుడో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భక్తి ఏదో చాలా శ్రేష్టమైనది అన్నట్లుగా భావించి అదో రకంగా వ్యవహరించేటటువంటి, పైకి భక్తి చూపించేటటువంటి వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి విన్యాసాలు జరిగిస్తున్నారు. ప్రజలు మేధావులని, ఆత్మజ్ఞానము కలిగినటువంటి దేవుని సేవకులు, విశ్వాసులు వాటిని పరీక్షిస్తున్నారని, అవి దేవుని సన్నిధిలో ఏనాడో తిరస్కరించబడ్డాయనేటటువంటి సంగతి వారు గుర్తించకపోవటం బహు విచారకరమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పటానికి సాధ్యమయ్యేటటువంటి సంగతులు కాదు. ఈ సంగతులను జాగ్రత్తగా దేవుని ప్రజలారా గమనించవలసినదిగా వినయంతో నేను మనవి చేస్తున్నాను. ఏ ఒక్కరో ఎక్కడో ఉన్నారనేటటువంటిది నా భావన కాదు, కానీ పైకి భక్తిని చూపిస్తూ శక్తిని ఆశ్రయించకుండా ఏ భక్తి చేసినప్పటికీ, క్రైస్తవ భక్తి చేసినా మరి ఏ భక్తి చేసినా దాని వలన ఎవరికి ప్రయోజనం చెప్పండి? మన ఇంట్లో వాళ్ళు కానీ, మనలను ఎరిగినటువంటి వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మన ధోరణులు, మన చేష్టలు, మన మాటలు చూసి ఏమనుకుంటున్నారు? ఇది పరిశీలనకు అర్హమైనటువంటి సంగతే కదా. వ్యర్థమైనటువంటి భక్తిని గురించి యాకోబు మాట్లాడాడు. పైకి భక్తిని గురించి పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. మరేం చేయాలండి? ఇలాంటి పరిస్థితుల మధ్యలోనండి నిజాయితీగా మనతో మనం ఆలోచించటం చాలా ప్రాముఖ్యం. మీకు కాస్త ఖాళీ దొరికినప్పుడు ఈ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి భక్తుడైన పౌలు ప్రస్తావించిన రకరకాలైన లక్షణములు కలిగిన మనుషులను గురించి మీరు పరిశీలన చేయండి. ఈ సంగతులు పరిశీలించకే అసలు మనకేమీ తెలియటం లేదు.
ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడికి వెళుతున్నామో, ఎందుకు భక్తి చేస్తున్నామో తెలియని పరిస్థితులు కొంతమంది కల్పించుకున్నారు. దశాబ్దాలుగా దేవుని వెంబడించినప్పటికీ, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వస్తూ ఉన్నప్పటికీ, బోధిస్తూ ఉన్నప్పటికీ, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా అసలు విలువైనటువంటి సంగతులను గ్రహించకుండా ఉండటానికి గల కారణం, వారు దేవుని లేఖనాన్ని పరిశీలించరు. అసలు దేవుని సన్నిధికి వెళ్ళినా వాళ్ళు దేవుని వాక్యం వినరు. వాళ్ళకున్నటువంటి ఆరాటాలు, పోరాటాలు వేరు, వాళ్ళకున్నటువంటి ధోరణులు వేరు. ఎందుకు వెళతారో, ఎందుకు వస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ వలన పలువురికి అసౌకర్యం కలుగుతోంది. ఈ సంగతి అట్టివారు విశ్లేషణ చేసుకుని కుదురుగా, ఒబ్బిడిగా దేవుని సన్నిధిలో భక్తిభావంతో కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం ప్రవర్తించడానికి దేవుని సహాయాన్ని అట్టివారందరూ కోరుకోవాలి. పైకి భక్తిని చూపించి చేయవలసినటువంటి వాళ్ళ ధర్మాలనేమో వాళ్ళు చెయ్యరు, కానీ పరులేదో చేయటం లేదని పరనిందలో బ్రతుకుతూ, ఆలోచన చేస్తూ, తమను తాము పరిశీలించుకోలేని ఆధ్యాత్మిక అసమర్థతలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడండి బయటకు వచ్చేది, ఆలోచించేది, వాస్తవంగా దేవుని సేవించేది? ఎవరు చెప్పాలి? ఎన్ని మార్లు చెప్పాలి? దేవుడు ఎన్నోసార్లు ఎన్నో సంగతులు మాట్లాడుతూ ఉంటే అవి అర్థం కానట్లుగా వ్యవహరించి, దేవుడేదో వాళ్ళ జేబులో పెన్నులాగా, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా వ్యవహరించి, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని సన్నిధిని గుర్తించకుండా వ్యవహరించేటటువంటి ఏ మనుష్యుడైనా, ఏ సేవకుడైనా, ఎట్టి మనిషి అయినప్పటికీ దేవుని దృష్టిలో దోషిగానే నిలబడతాడు, నిలబడుతున్నాడు, నిలబడ్డారు. ఇది ముమ్మాటికి వాస్తవమైనటువంటి సత్యం. దీనిని మనందరం పరిశీలించుకోవలసిందే. పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించకుండాను, భక్తిని మాటల్లోనూ చూపిస్తూ చేతల్లో దారుణమైనటువంటి పనులు చేసేటటువంటి మనిషి ఆగి ఆలోచించాలి. ఇది ధర్మం. ఇదే భక్తుడైనటువంటి పౌలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మరో భక్తి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఆ తర్వాత వచనం కూడా మనం చదువుకుంటే, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందుదుము. ఎంత చక్కటి జీవన వేదం చెప్పాడో చూడండి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటే దాని అర్థం ఏమిటి? మనం చేసే భక్తి కాస్త మనకు సంతృప్తినివ్వాలి. సమర్థించుకుంటే వచ్చే సంతృప్తి కాదు ఇది. దేవుని లేఖనములను అనుసరించి నేను చెప్పినా, మీరు చెప్పినా, మరెవరు చెప్పినా, దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా పాటించి దానికి అనుబంధమైనటువంటి రీతిలో మన జీవితాలను నడిపించుకున్నప్పుడు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించే భక్తి పద్ధతులను మనము అనుసరించినప్పుడు అది కాస్త సంతృప్తినిచ్చేటటువంటి భక్తి అవుతుందండి. అది గొప్ప లాభ సాధనము అంటున్నాడు. చాలాసార్లు మనం చేసేది ఏంటంటే, ఈ యేసు ప్రభువును నమ్ముకుని భౌతికంగా గొప్ప లాభాలు పొందుకోవాలని మనం ఆలోచిస్తాం. ఏది? ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, పిల్లల జీవితాల్లో, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నప్పటికీ యేసు ప్రభు ద్వారా మేలులు పొంది వాటిని ఆశీర్వాదాలుగా పరిగణించి సాక్ష్యాలు చెప్పుకుంటూ చక్కగా కాలక్షేపం చేసేటటువంటి అదో రకమైనటువంటి ధోరణికి కొంతమంది అలవాటు పడ్డారు. దేవుని ద్వారా మేలులు పొందుకోవటం తప్పు కాదు, కానీ భౌతికమైనటువంటి మేలులే సంతృప్తిని కలిగిస్తున్నాయా? దైవ సంబంధమైనటువంటి సంగతులలో మనం మెరుగుపడవలసిన అంశాలు చాలా ఉన్నాయి కదా, గ్రహించవలసిన అంశాలు చాలా ఉన్నాయి కదా. వాటిని మనం ఏ విధంగానూ పట్టించుకోకుండాను వాటన్నిటినీ అసలు మనకు సంబంధం లేనివన్నట్లుగా భావించి దేవుని కేవలం భౌతికమైనటువంటి వాటిని, స్వస్థతలను, ఏదైనా మేలు జరిగితే దానిని దేవుని సన్నిధిలో నుండి పొందుకోవాలనేటటువంటి ఆలోచనతో తప్ప మరి ఏ ఇతర పద్ధతిలో దేవుని సేవించటం, ఆరాధించటం తెలియకపోతే భక్తిని పరిశీలించుకోవలసిన అవసరము ఎంతో ఎంతో ఉందని అట్టివారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంగతులు మనందరం ఆలోచన చెయ్యాలి.
శ్రేష్టమైన భక్తి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్టి వారిని నేను అభినందిస్తున్నాను. కష్టమైనా నష్టమైనా బాధ అయినా నమ్మినటువంటి దేవుని సన్నిధిలో నష్టపోయినప్పటికీ కొనసాగుతూ పరనిందలో బ్రతకకుండాను దేవునిపైన ఆధారపడి దేవుని సంగతులను తమవిగా చేసుకుని సంతృప్తిలో బతుకుతున్నారు. వాళ్ళను మనం అభినందించాలి. అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఏమీ లేనప్పుడు కూడా ఆ విధంగానే వారి జీవితాలను కొనసాగిస్తూ ఎంతో సంతృప్తిగా కొనసాగుతున్నారు. వారు నిజంగా అభినందనకు పాత్రులు. ఆ తర్వాత భక్తుడైనటువంటి పౌలు రాస్తూ అన్నాడు, ఇది ఒక విశేషమైనటువంటి సంగతి. మనందరికీ తెలిసినప్పటికీ ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకువెళ్ళాం, కానీ తీసుకువెళతాం అన్నట్లుగా వ్యవహరిస్తాం. ఈ సంగతిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చివరికి ఏమన్నాడో తెలుసా? కాగా అన్నవస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. కాస్త బతకడానికి అన్నం కావాలి, కాస్త ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు కావాలి, ఉండటానికి ఒక గూడు. ఆ ప్రశాంతమైనటువంటి జీవితంలో జీవించగలిగినట్లయితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఈరోజు దేవుని ప్రజలారా, వీక్షకులైనటువంటి వారలారా, ఏ పోరాటంలో ఏ ఆరాటంలో మనం ఉన్నాం. జీవితం అనేది ఒక పోరాటం. పోరాడుతూనే ముందుకు సాగాలి. కొన్ని విషయాలలో మనకు ఆరాటం ఉండాలి, కానీ దైవ సంబంధమైన విషయాలలో ఆరాటం ఉందా? దేవుని కొరకు ఏదో చెయ్యాలి, దేవుని కొరకు నా జీవితాన్ని నేను చక్కగా జీవించాలి, నా మాటలు, నా పద్ధతులు, నా ధోరణులు దైవికంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో కూడిన భక్తి విధానాన్ని అవలంబించిన నాడు అది సంతుష్టి సహితమైన దైవభక్తి అవుతుంది. అది గొప్ప లాభ సాధనం. ముగింపులో వ్యర్థమైనటువంటి భక్తి అంటే వాక్యమును విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే అది వ్యర్థమైనటువంటి భక్తి. మరి రెండవదిగా, పైకి భక్తిని చూపించి ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండాను దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలను జరిగించినట్లయితే అది పైకి భక్తి అవుతుంది. చివరిది సంతుష్టి సహితమైన భక్తి. అంటే దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చిన రీతిలో భక్తి చేస్తూ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోవటం సంతుష్టి సహితమైన భక్తి. ఈ యేసు ప్రభువుని వెంబడిస్తూ కష్టమైన నష్టమైన ఈ దేవునితో నిరంతరం కొనసాగాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలా కొనసాగేటటువంటి వారిని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.